RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానంలో తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, వారి సతీమణి సరోజన పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం కృషి చేస్తున్న గడ్డం వంశీ కుటుంబ సమేతంగా శ్రీ మల్లికార్జున దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, ఆలయ చైర్మన్ మేకల మల్లేశం, పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తన ఎంపీగా ఉన్న సందర్భంలో సీమాంధ్ర పెత్తందార్ల మెడలు వంచి సోనియా గాంధీ కృషితోని కాక కలలు గన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని, తాను ఎంపీగా ఉన్న సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం దేవాలయ అభివృద్ధి కోసం తన వంతుగా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరామరావును కలిసి సీఎం దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మరియు దేవస్థాన చైర్మన్ మేకల మల్లేశం యాదవ్, పాలకవర్గ సభ్యులు, నాయకులు అల్లం సతీష్, పచ్చిమట్ల శ్రీనివాస్, శివశంకర్, ఎర్రయ్య, సతీష్ గౌడ్, బన్నీ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఓదెల మండలంలో మల్లికార్జున స్వామి ఆలయంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. మహాశివరాత్రి రోజు అందరు కూడా శివ భక్తులు, ప్రజలందరూ కూడా శివాన్ని మొక్కి ఏం సాధించుకోవాలనుకున్నా కానీ ఈరోజు మొక్కి వారు దీవెనార్థులు తీసుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఓదెల మండలంలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోయేవారు. మా నాన్నగారు గురించి ఈరోజు చాలామంది గుర్తించుకున్నారు. ఈ టెంపుల్ ముందు ఏదైతే సీసీ రోడ్డు వేశారో అప్పుడు ఎంపీ ల్యాండ్స్లో మా నాన్నగారే ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కాకా కుటుంబానికి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ అందరూ కాకా వెంకటస్వామి గారి గురించి చేసుకుంటారు. వారు ఎంపీగా ఉన్నప్పుడు, వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దపల్లి ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి, ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి వారితో మాట్లాడి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలన్నీ కూడా పూర్తిగా చేసుకున్నారు. ఈరోజు అల్లం సతీష్ కూడా ఇదే గుర్తు చేసుకున్నారు. సార్ ఇక్కడ పాలు మిల్క్ వెండర్స్కి వీళ్ళందరికీ ఒక స్పెషల్ కోచ్ రామగిరి ట్రైన్లో వేయించినారని. అంటే తెలంగాణలో మీకు అందరు తెలిసిన విషయమే. నేను కూడా ఎంపీగా అయినప్పుడు ఇంటర్సిటీ ట్రైను, రామగిరి ఎక్స్ప్రెస్ స్టాపేజు అన్నీ